9999954567. గోపీచంద్ సంకల్ప్ రెడ్డి భారీ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్. టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సంచలన చిత్రం రూపుదిద్దుకుంటోంది. సూలా అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సూలా అనేది కథలో కీలకమైన ఒక ప్రదేశం పేరు. ఇది కథనంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందని సమాచారం. సంకల్ప్ రెడ్డి, ఘాజీ వంటి బ్లాక్ బస్టర్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఈసారి గోపీచంద్ తో యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నారు. గోపీచంద్ తనదైన శైలిలో శక్తివంతమైన పాత్రలలో కనిపించనున్నారని, ఈ చిత్రం ఆయన కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, భారీ నిర్మాణ విలువలతో షూలా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. సినీ ప్రియులు ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమీర్ సినిమా వసూళ్లను పెంచుతున్న డిస్కౌంటెడ్ టికెట్ ధరలు. సితారే జమీన్ పర్ ఆమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ కామెడీ డ్రామా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. డిస్కౌంటెడ్ టికెట్ ధరలు ప్రేక్షకుల సంఖ్యని గణనీయంగా పెంచాయి. ముఖ్యంగా నగర కేంద్రాల్లో ఈ చిత్రం బలమైన పట్టును కొనసాగిస్తోంది. 11 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో 122 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆమిర్ ఖాన్ కెరియర్లో 6వ అతిపెద్ద హిట్ గా నిలిచింది. అయితే ఈ శుక్రవారం విడుదల కానున్న మెట్రో ఇన్ దినో సినిమా అనురాగ్ బసు దర్శకత్వంలో అర్బన్ సెంటర్లలో సితారే జమీన్ పర్ ప్రభావాన్ని పరీక్షించనుంది. ఈ రొమాంటిక్ డ్రామా బలమైన తారాగణం, బ్రాండ్ విలువతో ఆకట్టుకునే అంశం ఉంది. సితారే జమీన్ పర్ ఈ సవాల్ను ఎదుర్కొని తన జోరును కొనసాగిస్తుందా లేక మెట్రో ఇన్ దినో ముందంజ వేస్తుందా అనేది ఆసక్తికరంగా ఉంది. పెద్దిపై కొండంత హైపెక్ ఇచ్చిన రామ్ చరణ్, కామెంట్స్ వైరల్. సినీ లోకంలో సంచలనం సృష్టిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం పెద్ది గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ది నా కెరియర్లో అత్యంత ఉత్తేజకరమైన ప్రాజెక్ట్. రంగస్థలం, RRR కంటే ఇది నాకు ఎక్కువ థ్రిల్ ఇచ్చింది. ఇది నేను సెలెక్ట్ చేసుకున్న అత్యంత యునిక్ స్క్రిప్ట్లలో ఒకటి అని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు మెగా సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పెద్ది సినిమా గురించి ఇప్పటి వరకు పెద్దగా సమాచారం బయటకు రానప్పటికీ రామ్ చరణ్ మాటలు సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. సుకుమార్, రాజమౌళి లాంటి దర్శక దిగ్గజాలతో పనిచేసిన చరణ్ ఈ కొత్త ప్రాజెక్ట్ ఇంత గొప్పగా పొగడడం ద్వారా అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. పెద్దిలో ఏముంది? ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓటీటీలో దూసుకు వచ్చేసిన క్రేజీ సూపర్ హీరో సీక్వెల్. లాక్డౌన్ సమయంలో నెట్ఫ్లిక్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సూపర్ హీరో చిత్రం ది ఓల్డ్ గాడ్. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఉరితలూగించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ క్రేజీ సినిమాకి సీక్వెల్ గా ది ఓల్డ్ గాడ్ 2 ఎట్టకేలకు వచ్చేసింది. చార్లిస్ థెరన్ ప్రధాన పాత్రలు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు జినా ప్రిన్స్ బైత్ వుడ్ దర్శకత్వం వహించారు. ఈ రోజు జూలై 2 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. సాలిడ్ యాక్షన్ సూపర్ హీరో జోనర్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అన్నట్టు ఈ చిత్రం తెలుగులో కూడా అందుబాటులో ఉంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, గ్రిప్పింగ్ స్టోరీతో ఈ సీక్వెల్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. శార్వరి గ్లామర్ జాతర బికినీ ఫోటోషూట్తో సోషల్ మీడియాలో సంచలనం. బాలీవుడ్ బ్యూటీ శార్వరి వాంగ్ మరోసారి తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో తాజాగా పోస్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ బికినీ ఫోటోషూట్ తో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. స్టైలిష్ పోజులతో శార్వరి తన ఫ్యాషన్ సెన్స్ ను చాటుకుంది. ఆమె బాడీ లాంగ్వేజ్, స్టేర్, ఎక్స్ప్రెషన్స్ ఈ ఫోటోలను వైరల్ గా మార్చాయి. పోస్ట్ చేసిన కేవలం 2 గంటల్లోనే 1,00,000కు చేరువయ్యే లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల విడుదలైన ముంజియా సినిమాతో శార్వరి బాలీవుడ్ లో తన సత్తా చాటింది. నటనలోను, గ్లామర్ లోను ఆమె సమతూకం ప్రదర్శిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ ఫోటోషూట్ లోని ఆమె ఎక్స్ప్రెషన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. శార్వరి స్టైల్, టాలెంట్ కలబోసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. మరోవైపు ఆమె నటనా ప్రతిభ, గ్లామర్ కాంబో బాలీవుడ్ లో ఆమెకు కొత్త ఆఫర్లను తెచ్చిపెడుతోంది. 9999
954567. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మహామాక్స్.